చరిత్రలో ప్రతి విషయం మనిషి స్వరూపం గురించి తెలియజేస్తుంది. అన్సింబాలికల్ కావచ్చు లేదా అన్బ్రేకబుల్ కావచ్చు, కానీ ప్రకృతి మాత్రం అన్ని ఆశలు తారుమారు చేస్తుంది. అది టైటానిక్ కావచ్చు లేదా ఏదైనా భారీ నిర్మాణం కావచ్చు, ప్రకృతి ముందు ఏదీ నిలబడలేదు. 1982 ఫిబ్రవరి 15న ఓషియన్ రేంజర్ అనే ఆయిల్ రిగ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనను సముద్రంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన సంఘటనగా గుర్తించారు. ఇది యంత్రాల వైఫల్యం వల్ల కాకుండా మానవ తప్పిదాలు, తప్పుడు నిర్ణయాలు, నియంత్రణల లోపం వల్ల జరిగింది. ఓషియన్ రేంజర్ ఒకప్పుడు టెక్నాలజీ యొక్క అద్భుతంగా చెప్పబడింది, కానీ ఈ ప్రమాదం తరువాత అది ఒక పెద్ద విషాదంగా మిగిలింది. ఒకరోజు అకస్మాత్తుగా అక్కడ పనిచేస్తున్న 84 మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో ఉన్న ఒక రహస్య వెబ్ దీనికి కారణమని భావిస్తున్నారు. ఇది మనకు ప్రకృతి ముందు మనుషుల శక్తి ఎంత చిన్నదో చూపిస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి. ద టెక్నాలజికల్ మార్వెల్ ఓషన్ రేంజర్ ఆయిల్ రిగ్. ఇది గ్యాస్ ఇంకా ఆయిల్ తీసేందుకు సముద్రంలో ఉపయోగించబడే ఒక యంత్రం. నీటిలో కొంత మునిగి ఉంటుంది. ఒకచోటే కాకుండా అవసరమైన చోటుకు తేలిగ్గా తరలించొచ్చు. సముద్రంలో తీరానికి దూరంగా కూడా పనిచేస్తుంది. 1976లో జపాన్లో దీన్ని తయారు చేశారు. దీని పొడవు 121 మీటర్లు, వెడల్పు 80 మీటర్లు, ఎత్తు 103 మీటర్లు. నీటిలో 24 మీటర్ల లోతులో విశ్రాంతి తీసుకునే విధంగా ఉంటుంది. దీన్ని సముద్రంలో ఒకే చోట నిలిపి ఉంచేందుకు 12 యాంకర్లను ఉపయోగిస్తారు. వాటి బరువు 20 టన్నులకు పైగా ఉంటుంది. ఇది 460 మీటర్ల లోతులో పనిచేయగలదు. అలాగే 7600 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తుంది. ఈ వెజల్స్ సముద్ర గర్భంలో బలమైన పనులు చేయగల టెక్నాలజీతో ఉంటాయి. ఇది సముద్రపు లోతుల్లో కూడా డ్రిల్లింగ్ చేస్తుంది. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇది సులభంగా పనిచేసేలా రూపొందించారు. ఒకవేళ గాలి 190 కిలోమీటర్ల వేగంతో వీచిన 34 మీటర్ల ఎత్తు అలలపై ఈ వాహనానికి ఎటువంటి సమస్య ఉండదు. ఇది అప్పట్లో అత్యాధునిక సెమీ సబ్మర్సిబుల్ ఆయిల్ రిగ్ అని పరిగణించారు. ఇది చాలా బలంగా ఉండేదని చాలామంది చెప్పేవాళ్ళు. టైటానిక్ కూడా దీని ముందు దిగదుడిపే. కానీ విచిత్రంగా అది మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది. ద ఫైనల్ డెస్టినేషన్ 1982 ఫిబ్రవరి 15న ఈ సంఘటన జరిగింది. ఇది కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ ప్రావిన్స్ రాజధాని సెయింట్ జాన్సన్కి 267 కిలోమీటర్ల దూరంలో గ్రీక్ బ్యాంక్స్ దగ్గర జరిగింది. ఈ ప్రదేశాన్ని 1980 నుంచి ఉపయోగించడం మొదలుపెట్టారు. న్యూజెర్సీ, ఐర్లాండ్ తీరాలకు దగ్గరగా ఉంది. ఇది సముద్రంలో డ్రిల్లింగ్ వంటి పనులు చేసింది. చివరికి గ్రీక్ బ్యాంక్స్కి చేరి ఆసియన్ రేంజర్ కథ ముగిసింది. 1981 నవంబర్ 26న ఓషన్ రేంజర్ అనే నౌక హైబెర్నియా ఆయిల్ ఫీల్డ్కి తీసుకువెళ్లబడింది. ఈ నౌక నీటి లోతులో ఆయిల్ తవ్వకాల కోసం పనిచేసేది. ఇది గ్రీక్ బ్యాంక్స్ అనే ప్రాంతంలో ఉండేది. ఇది న్యూ ఫౌండ్లాండ్ తీరానికి దగ్గరగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. J34 అనే ఆయిల్ తవ్వకాల ప్రాజెక్ట్ సమయంలో ఓషన్ రేంజర్ ఓ ప్రమాదంలో మునిగిపోయింది. ఆ సమయంలో అదే ప్రాజెక్ట్పై అది పనిచేస్తోంది. ఇక నెక్స్ట్ ద వార్నింగ్ సైన్స్. ఈ కథ 14 ఫిబ్రవరి 1982లో మొదలైంది. ఓషన్ రేంజర్ అనే ఆయిల్ రిగ్కు నాకో లిమిటెడ్ అనే కంపెనీ ఒక తుఫాను హెచ్చరిక పంపింది. కానీ ఆ హెచ్చరికకి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ తుఫాను అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమైంది. అది రిగ్కు సమస్యను సృష్టించింది. రెండో రోజుకి వాతావరణం ఇంకా తీవ్రంగా మారింది. రిగ్ పై ఉన్న వాళ్ళు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం తరువాత ఈ ఘటన చాలా మందిపై పెద్ద ప్రభావం చూపించింది. వార్నింగ్ తరువాత క్రూ సభ్యులు స్టాండర్డ్ ప్రాక్టీస్ చేస్తూ డ్రిల్ పైపును వెల్ హెడ్ పై సురక్షితంగా అమర్చారు. డ్రిల్ పైప్ అనేది ఒక పొడవైన సిలిండర్ లాంటి పైప్. ఇది సముద్రం అడుగున ఉన్న ఆయిల్ లేదా గ్యాస్ వరకు చేరుకోవడానికి ఉపయోగిస్తారు. రైసర్ అనేది ఒక ట్యూబ్ లాంటి పైప్ సిస్టమ్. ఇది అండర్ వాటర్ డ్రిల్లింగ్ సిస్టమ్ను సర్ఫేస్ ఫెసిలిటీతో అనుసంధానం చేస్తుంది. దీనివల్ల నీరు ఇంకా ప్రెషర్ను కంట్రోల్ చేయగలుగుతారు. అయితే అనుకోని తుఫాను వేగం వల్ల క్రూ అత్యవసరంగా డ్రిల్ పైప్ను కట్ చేయాల్సి వచ్చింది. ఈ చర్య సాయంత్రం సమయంలో తీసుకోవడం జరిగింది. సీవెల్ హెడ్ పై అన్ని పనులను సెక్యూర్ చేశారు. రైజర్ను డిస్కనెక్ట్ చేయడం జరిగింది. డ్రిల్ పైప్ అనేది ఒక పొడవైన సిలిండర్ లాంటి పైప్. ఇది సముద్రం అడుగున ఉండే ఆయిల్ లేదా గ్యాస్ వరకు చేరుకోవడానికి ఉపయోగిస్తారు. రైజర్ అనేది ట్యూబ్ లేదా పైప్ సిస్టమ్ లాంటిది. ఇది అండర్ వాటర్ డ్రిల్లింగ్ సిస్టమ్ను పైన ఉన్న ఫెసిలిటీతో కనెక్ట్ చేస్తుంది. దీని ద్వారా నీటి మరియు ప్రెషర్ను నియంత్రించవచ్చు. కానీ ఒక్కసారిగా వచ్చిన తుఫాను వల్ల డ్రిల్ పైప్ను కట్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో రైజర్ను కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. కానీ అసలు సమస్య అప్పుడే ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ ద రా వేవ్ స్ట్రైక్స్. రాత్రి 7 గంటల సమయం సెడ్కో 706 అనే రిగ్ ఒక పెద్ద అలను తాకింది. ఆ అల చాలా ప్రమాదకరంగా ఉండడంతో రిగ్కి కొంత నష్టం జరిగింది. ఆ సంఘటన ఓషన్ రేంజ్కు 13.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. రిగ్ మొత్తం 30.9 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తోంది. అల కారణంగా కొన్ని వస్తువులు పాడయ్యాయి. లైఫ్ రాఫ్ట్ కూడా పోయింది.
కొంతసేపటి తర్వాత ఓషన్ రేంజ్ నుంచి సిగ్నల్స్ వచ్చాయి. అందులో బైలాస్ట్ కంట్రోల్ రూమ్ కిటికీ పగిలినట్టు తెలిసింది. ఆ కిటికీ నుంచి నీరు లోపలికి వచ్చి ఇంకా సమస్యలు పెరిగాయి. ఆయిల్ రిగ్లో బైలాస్ట్ అనేది రిగ్ని స్థిరంగా ఉంచేందుకు ఉపయోగించే ఒక వ్యవస్థ. ఇది నీటిని కంట్రోల్ చేస్తుంది. కానీ బైలాస్ట్ ట్యాంక్లో తప్పు నీరు పోసినా లేదా ట్యాంక్ ఖాళీ అయినా రిగ్ అస్థిరంగా మారుతుంది. ఈ స్థితిలో పెద్ద అలలు రిగ్ని తాకొచ్చు. వాటి ఎత్తు 17 నుంచి 20 మీటర్ల వరకు ఉండొచ్చు. రాత్రి 9 గంటల తర్వాత సమాచారం వచ్చింది. బ్యాలెస్ట్ కంట్రోల్ సరిగా పనిచేయడం లేదు. వాల్వ్లు తెరుచుకుంటూ మళ్ళీ మూసుకుపోతున్నాయి. ఇవి రిగ్లో నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. కానీ క్రమం తప్పితే రిగ్కు ప్రమాదం తప్పదు. రాత్రి 9 గంటల తర్వాత మోటార్ ఆగిపోయింది. రేడియో కమ్యూనికేషన్ ద్వారా కొన్ని సమస్యలు గుర్తించారు. కంట్రోల్ ప్యానెల్లోని వాయిస్ ఓపెన్ అయి మళ్ళీ మూసుకుపోతోంది. ఇది సాధారణ పరిస్థితిలా కనిపించలేదు. మెషినరీలో నీటి ప్రవాహం కూడా నియంత్రణలో ఉంది. గాలులు వేగంగా వీస్తున్నప్పటికీ క్రూ మెంబర్స్ సమస్యలను పరిష్కరించారు. ఆ సమయంలో అక్కడ ఇక ఎటువంటి పెద్ద ప్రమాదం జరగదని వారికి నమ్మకం కలిగింది. ఇక నెక్స్ట్ డెస్పరేట్ కాల్స్ ఫర్ హెల్ప్. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి ఓషన్ రేంజర్ నుంచి మొదటి అత్యవసర కాల్ వచ్చింది. ఆ కాల్లో రిగ్ ఒక వైపు శబ్దం వస్తూ ఉందని, అత్యవసర సహాయం అవసరమని తెలిపారు. సహాయం కోసం కోస్ట్ గార్డ్ సిద్ధంగా ఉంది. వెంటనే కెనేడియన్ ఫోర్సెస్ రెస్క్యూ హెలికాప్టర్స్ అలర్ట్ చేశారు. 706 జాప్తా ల్యాండింగ్ ప్రాంతంలో యాక్షన్ బోట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కానీ వాతావరణ పరిస్థితుల వల్ల రెస్క్యూ టీం వెంటనే చేరుకోలేకపోయింది. రాత్రి 1:30 పరిస్థితి సీరియస్ అయింది. చివరిగా ఓషన్ రేంజర్ నుంచి ఒక చివరి సందేశం వచ్చింది. కానీ పరిస్థితి మరింత తీవ్రంగా మారి సహాయం అందించలేకపోయారు. ఆ తర్వాత రేడియో కనెక్షన్ పూర్తిగా ఆగిపోయింది. లైఫ్ బోట్ల దగ్గరికి వెళ్లడం ప్రారంభమైంది. కానీ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఓషన్ రేంజర్ రాత్రి సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో పూర్తిగా మాయమైపోయింది. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది చాలా చల్లని వాతావరణంలో జరుగుతోంది. ఇది కొన్ని గంటల పాటు నీటిలోనే ఉందని భావిస్తున్నారు. చివరిగా ఓషన్ రేంజర్ పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. అందరికీ ఇది మిస్టరీగానే ఉంది. సుమారుగా 90 నిమిషాలు నీటిలో ఉండి తేలియాడి తర్వాత చాలా మందిని లైఫ్ బోట్లపై రక్షించారు. ఆ నౌక 3 నిమిషాల 7 సెకండ్ల వ్యవధిలో 3 నిమిషాల 1 నిమిషాల గమనంతో మధ్యలో మునిగిపోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లి అక్కడే నిలిచిపోయింది. మొత్తం 84 మంది క్రూ మెంబర్లలో చాలా మందిని రక్షించడానికి ప్రయత్నించారు. కానీ లైఫ్ బోట్స్లో కేవలం కొంతమందికి మాత్రమే చోటు దొరికింది. మొత్తం 84 మంది సిబ్బందిలో కొంతమందిని మాత్రమే లైఫ్ బోట్లో రక్షించగలిగారు. కానీ అందరికీ లైఫ్ బోట్లో స్థలం లేకపోయింది. రిపోర్ట్ల ప్రకారం కొందరు లైఫ్ బోట్ ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. ఒక లైఫ్ బోట్లో 36 మంది ప్రయాణించారు. కానీ మరికొందరిని రక్షించలేకపోయారు. చివరికి లైఫ్ బోట్ను దగ్గరలోని ఒక ద్వీపానికి కట్టేశారు. ఒకసారి నౌక నుంచి లైఫ్ బోట్ను ఐలాండ్ వద్ద బంధించగా అది నౌక నుంచి విడిపోయి తిరగబడింది. దీంతో కొంతమంది నీటిలో పడిపోయారు. ఐలాండ్ దగ్గర 36 మందితో పాటు మరో 20 మంది నీటిలో ఈత కొడుతూ కనిపించారు. ఇది సాక్షులు చెప్పిన మాట. ఇక దాదాపుగా 56 మంది బయటకొచ్చినా దురదృష్టవశాత్తు ఎవరిని రక్షించలేకపోయారు. హెలికాప్టర్ సహాయం కూడా వాతావరణం వల్ల 2 గంటల 30 నిమిషాలు ఆలస్యం కావడంతో బాధితులను రక్షించలేకపోయారు. దాదాపు అందరూ క్రూ సభ్యులతో సహా హైపోథెర్మియాతో నీటిలో మునిగి చనిపోయారు. ద రెస్క్యూస్ ఫెయిల్డ్. ఆపరేషన్ అనేక వారాల పాటు కొనసాగింది. ఆ సమయంలో మొత్తం 22 మంది మరణించారు. వారి మృతదేహాలను సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఓషన్ రేంజర్ విపత్తు జరిగిన కొన్ని వారాల తరువాత సోనార్ సెర్చ్ టీం ప్లాట్ఫామ్ రిమైండ్స్ను గుర్తించింది. అది ఆయిల్ రిగ్ యొక్క అసలు స్థానానికి 148 కిలోమీటర్ల దూరంలో పల్టీ కొట్టింది. ఈ రిగ్ పూర్తిగా మునిగిపోయి సముద్ర గర్భంలో అడ్డంగా పడింది. ప్లాట్ఫామ్కు మద్దతుగా ఉన్న నిర్మాణాలు సముద్రపు ఫ్లోర్ని గట్టిగా తాకాయి. ఆ ప్రాంతంలో అనేక భాగాలు పడి ఉన్నాయి. అందులో డెరిక్ వంటి ముఖ్యమైన కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఘటన కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ కాకుండా మానవ తప్పిదాలు, ప్లానింగ్ లోపాలు, ఎమర్జెన్సీ సమర్థతల వైఫల్యాల కారణంగా జరిగింది. పెద్ద పెద్ద అలలు అంటే రోగ్ వేవ్స్ ప్లాట్ఫామ్లను ఢీకొట్టాయి. ఈ అలలు చాలా చాలా పెద్దవి, ప్రమాదకరమైనవి. రాకాసి అలలు అంటారు కదా, అలాంటివి. ఇలాంటి ప్రమాదాలు ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. సరైన ప్రణాళికలు లేకపోతే ఈ రకమైన ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే అన్ని పరిస్థితులకు ముందుగా ప్రణాళికలు వేయడం చాలా ముఖ్యమని ఈ సంఘటన తెలియజేసింది. ప్రపంచంలో ఈ అలలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి లైట్ హౌస్లనే కాకుండా నౌకలను, ఆయిల్ ట్యాంకర్లను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ వేవ్లను కిల్లర్ వేవ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయో ముందుగా చెప్పలేం. అవి ఎలా వస్తాయో కూడా ఎవ్వరూ అంచనా వేయలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.